ప్రధానంగా ధనురాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన ఇబ్బందులు అధికంగా ఎదురవుతాయి. ఆదాయం బాగా తగ్గేటువంటి అవకాశం కూడా అధికంగా ఉంది. కావున ఈ విషయం పట్ల ధనురాశి వారు కొంత జాగ్రత్త వహించాలి. భాగస్వామ్య వ్యాపారస్తులకు మాత్రం ఈ వారం కొంత అనుకూలిస్తుంది. మంచి మంచి అవకాశాలు, మంచి మంచి లాభాలు వారి చేతికంతాయి. స్నేహితుల సహాయ సహకారాలతోటి కొన్ని పనులు వీరు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. కాబట్టి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు కానీ, పెద్ద పెద్ద పనులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కానీ వీరు స్నేహితులు లేక సన్నిహితుల యొక్క సహకారం తీసుకోవడం చాలా మంచిది. వీరి చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నత్తనడకన సాగడం వల్ల కొంతవరకు వీరు అసహనానికి గురవుతారు. ఆస్తి తగాదాలు ఎవరికైతే ధనరాశి వారికి అధికంగా ఉన్నాయో అవి ఈ వారం మరింత జటిలమవుతాయి. బంధుత్వాలు కూడా కొన్ని సందర్భాల్లో దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో ఈ రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. వాహనాలు నడిపే విషయంలో కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెప్పవచ్చు. ఉద్యోగవర్గాల వారికి మాత్రం ఈ వారం ప్రమోషన్లకు సంబంధించిన శుభవార్తలు అందే అవకాశం అధికంగా ఉందని చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతినిత్యం కూడా ఈ వారం అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి చేతిని కానీ, గురు చేతిని కానీ యథాశక్తిగా పాలన చేయడం చాలా మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకున్న వారు ఆంజనేయ స్వామి వారికి ఒకసారి వడమాల వేయించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. ప్రధానంగా మకర రాశి వారికి ఈ వారం ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి. ఆదాయం పెంచుకోవడం వైపుగా ఎక్కువగా ఈ వారం వీరు శ్రమిస్తారు. కానీ ఆర్థిక పరంగా మాత్రం సమయానికి డబ్బు చేతికి అందకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఖర్చులు కూడా వీరికి అధికంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. దూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులతో కానీ, విదేశాల్లో ఉన్న వ్యక్తులతోటి కానీ ఈ వారం వీరికి పరిచయాలు అధికంగా ఏర్పడతాయి. ఉన్నతాధికారులు వీరిపై ఏదైతే ఒక నమ్మకాన్ని పెట్టుకుని ఉంటారో ఆ నమ్మకాన్ని మాత్రం ప్రధానంగా ఈ రాశి ఉద్యోగ వర్గాల వారు నిలబెట్టుకుంటారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి ఈ వారం పెద్దగా ఎదుగుదల ఏమీ ఉండదు. గత వారం ఏ విధంగా వ్యాపారాలు జరిగాయో అదేవిధంగా ఈ వారం కూడా వ్యాపార వర్గాల వారికి గడుస్తుంది. అందరినీ నమ్మడం అంత మంచిది కాదు. నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులు వీరిని నమ్మించే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి ఈ విషయం పట్ల కూడా మకర రాశి వారు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. మకర రాశి వారు ఈ వారం ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మరియు లక్ష్మీ అమ్మవారిని యథాశక్తిగా పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు గత కొంతకాలంగా సంతాన మూలకంగా సంతాన చదువుకు సంబంధించి నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది ఎవరైతే పడుతున్నారో, సంతానం చదువుకోవడానికి కావాల్సిన డబ్బు సమయానికి అరేంజ్ చేయలేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి ఈ వారం సంతాన మూలకంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవడం వల్ల వీరి ఆనందానికి హద్దు ఉండదని చెప్పవచ్చు. ఇంట్లో శుభకార్యం నిర్వహించడానికి కూడా సన్నాహాలు ప్రారంభం చేస్తారు. కొద్దిగా ప్రయత్నిస్తే ఎప్పటి నుంచో రావాల్సినటువంటి బాకీలు ఏవైతే ఈ కుంభరాశి వరకు ఉన్నాయో అవి వసూలు అవుతాయి. కాబట్టి మొండి బకాయిల వసూలు కోసం కొంతవరకు కుంభరాశి ఈ వారం సమయాన్ని వెచ్చించడం మంచిదని చెప్పవచ్చు. ఆదాయం విషయానికి వస్తే చాలా వరకు కూడా ఈ వారం వీరికి సంతృప్తికరంగా ఉంటుంది. అనవసర విషయాల పట్ల ఎక్కువ ఆందోళన చెందకుండా, ఎక్కువ ఆలోచన చేయకుండా భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించే పనిలో నిమగ్నమవడం, ఆదాయం పెంచుకునే మార్గాల కోసం అన్వేషణ కొనసాగించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచనగా చెప్పవచ్చు. వారం చివరిలో మాత్రం చికాకులు మరింత అధికమవుతాయి. ఆరోగ్యం పట్ల కూడా కొంతవరకు వారం చివరిలో ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం అంతా కూడా సూర్యాస్తకాన్ని ప్రతినిత్యం పఠించడం చాలా మంచిది. ముఖ్యమైన వ్యవహారాలను ప్రారంభం చేయాలి, కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పనున్నటువంటి కుంభరాశి వారు శివాలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిది. తులారాశి వారికి కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఎదురవుతాయి. బంధువులతోటి కూడా వీరికి విరోధాలు ఏర్పడతాయి. కష్టమే తప్ప ఈరోజు ఫలితం వీరికి అంతగా కనిపించదు. అనుకున్న పనుల్లో అడుగడుగునా కూడా అవాంతరాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సోదరుల నుంచి కొన్ని విషయాల్లో ఒత్తిడులు కూడా వీరికి అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు అంతగా లాభించవు. నూతన పెట్టుబడుల్లో కొంతవరకు నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు, పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు ముందుకు సాగవు. సినీ టీవీ కళాకారులకు కూడా కొన్ని అవకాశాలు అందినట్టే అంది చేజరవచ్చు. విద్యార్థులు ఈరోజు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు గులాబీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పనుల్లో ప్రతిబంధకాలు ఈరోజు వీరికి అధికంగా ఎదురవుతాయి. ఆస్తి వివాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో ఈరోజు వారికి అవి మరింత అధికమవుతాయి. చర్మ గొంతు సంబంధిత రుగ్మతల వల్ల ఇబ్బందులు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఎదురవుతాయి. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు ప్రధానంగా వృశ్చిక రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్త వహించాలి. రాబడి అంతగా కనిపించవు. ఖర్చులు మాత్రం అధికమవుతాయి. దీనికోసం రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. ఇంటా బయట కూడా వృశ్చిక రాశి వారికి ఒత్తిళ్లు అధికమవుతాయి. బంధువులు స్నేహితులతోటి విభేదాలు కూడా ఏర్పడతాయి.
వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో కొన్ని చిక్కులు అకస్మాత్తుగా ఎదురవుతాయి. కొంతమంది వ్యక్తులు నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తారు. కావున వృశ్చిక రాశి వ్యాపార వర్గాల వారు ఈ విషయం పట్ల శ్రద్ధ వహించాలి, జాగ్రత్త వహించాలి. ఇక ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. అధికారులతోటి మనస్పర్ధలు కూడా ఏర్పడతాయి. పారిశ్రామిక వర్గాల వారికి ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. సినీ కళాకారులకు అవకాశాలు అంతగా సంతృప్తినివ్వవు. విద్యార్థులకు కూడా ఈరోజు కొంత ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా పంచముఖ ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం ఈరోజు చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. తదుపరి ధనురాశి. ధనురాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. నూతన విద్య ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ధనురాశి వారు ఈరోజు విజయం సాధిస్తారు. ప్రముఖులతోటి పరిచయాలు ఏవైతే ఏర్పడతాయో అవి చాలా వరకు కూడా వీరికి ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలిగిస్తాయి. ఆశయ సిద్ధి కోసం ధనురాశి వారు ఎవరైతే ఈరోజు కృషి ప్రారంభం చేస్తారో తప్పకుండా కూడా వారికి ఆశయ సిద్ధి కలుగుతుంది. సన్నిహితుల నుంచి కూడా ఈరోజు వీరు శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి ఈరోజు చక్కగా కలిసి వస్తుంది. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు కొన్ని అప్రయత్నంగా దక్కుతాయి. విద్యార్థులు కూడా అనుకూల పరిస్థితి ఈరోజు ఉండడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు ఈరోజు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మొత్తం మీద ధనురాశి వారికి ఈరోజు గోచార గ్రహించి అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యం పట్ల మాత్రం ధనురాశి వారు కొంత శ్రద్ధ వహించడం, వైద్యులను సంప్రదించడం చాలా మంచిది. ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. దూరపు బంధువుల నుంచి ఒక ముఖ్యమైన సమాచారాన్ని కూడా ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. అందరిలో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతోటి వీరికి పరిచయాలు కూడా ఏర్పడతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆదాయం పెరగడం వల్ల వీరి అవసరాలన్నీ కూడా తీరుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీయాన ప్రయాణాలు, సినీ టీవీ కళాకారులకు అవార్డులు, రివార్డులు, విద్యార్థులకు పురస్కారాలు అందవచ్చు. మహిళలకు కుటుంబ సమస్యలు తీరుతాయి. దీనివల్ల ఆనందంగా గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద మకర రాశి వారికి కూడా ఈరోజు గోచార గ్రహస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో విభేదాలు, మనస్పర్ధలు ఉంటే వాటిని పరిష్కరించుకునేందుకు ఈరోజు కృషి చేయడం ఈ రాశి వారికి చాలా మంచిది. మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు నూతన రుణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు చేయాల్సి వస్తుంది. ఒప్పందాల్లో వీరికి కొన్ని అడ్డంకులు కానీ ఆటంకాలు కానీ ఎదురవుతాయి కాబట్టి నూతన ఒప్పందాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. సంతకాలు చేసేటప్పుడు కూడా ఈరోజు ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. ఆస్తి వివాదాలు కూడా బాగా చుకాకుపరుస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒత్తిడులు ఎదురవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో సమస్యలు చిక్కులు ఎదురవుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు కొంతవరకు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. విద్యార్థులకు ఈరోజు వెలువడే ఫలితాల్లో నిరాశ కలుగుతుంది. మహిళలకు కూడా మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మొత్తం మీద కుంభరాశి వారికి కూడా ఈరోజు గ్రస్తి అంత యోగదాయకంగా లేదు. చేయబోయే కార్యక్రమాల్లో ఆటంకాలు అడుగడుగున ఎదురవుతాయి. జాగ్రత్త వహించాలి. కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు లేత ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాలన చేయడం చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. మానసిక ఆందోళన కూడా అధికంగా ఉంటుంది. వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు ఈ రాశి వారికి బాగా చుకాకుపరుస్తాయి. బంధువర్గం వారితో తగాదాలు కూడా ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు కూడా ఈరోజు మీరు చేయాల్సి వస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు ద్వాదశ రాశుల వారు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభించాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిషశాస్త్రరీత్యా వైవాహిక జీవితంలో అసంతృప్తి, గొడవలు ఏ గ్రహాలు దోషంగా ఉన్నప్పుడు మనకు ఏర్పడతాయి, దీన్ని ఏ విధంగా గుర్తించి నివారించవచ్చు అన్న అంశంలో భాగంగా ప్రధానంగా చంద్ర కుజగ్రహాలు దోషంగా ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఎటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అన్న అంశం, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా మంగళవారం రోజు గోమాతను పూజించి సేవించి ఆహారాన్ని అందిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి, ఎటువంటి దోషాలు తొలగుతాయి అన్న అంశాలు.